వెల్కమ్ బ్యాక్ టు ది ఉమాన్స్ మ్యాథ్స్ ట్యుటోరియల్. రియల్ నెంబర్స్ 10th క్లాస్. ఇంకా ఏ కాన్సెప్ట్ అంటే లాగరిథమ్స్ కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ లాగరిథమ్స్ ఫార్ములాస్ చూద్దాం. ఏ ఫార్ములాస్ ఏ విధంగా వాడాలో మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ లాగ్ ఏ బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ లాగ్ ఏ ఫార్ ఎం బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ బేస్ ఏ అంటే ఇది మొత్తం మళ్ళీ 1. ఓకే, ఎం ఇంటూ 1. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఫార్ములా లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ వై బేస్ ఏ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు log x by y base a. okay, next a power log n base a is equal to n. okay, next ఇంకొక ఫార్ములా ఏంటంటే ఫస్ట్ a power x ని లాగరిథం అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, దీని నుంచి లాగరిథం కన్వర్ట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే log n బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ విధంగా లాగరిథమ్స్ ఉంటే దాన్ని ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీని ఏంటంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. ఓకే, ఈ ఫార్ములాస్ వచ్చేస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫార్ములా ఏంటంటే చిన్న ఫార్ములానే ఈ ఫార్ములా లెక్కనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఏ ఫోర్ ఎం బేస్ ఏ ఫోర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్ లాగ్ ఏ బేస్ ఏ. ఓకే, ఇది మొత్తం మళ్ళీ 1 సేమ్ టు సేమ్ ఉంటాయి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటా. ఏం లేదు, ఇక లాగ్ ఏ బేస్ ఏ, దీని ఆర్గ్యుమెంట్ అన్న ఇది బేస్ అంటాం. బేస్ ఏ అనేది ఎప్పుడైనా ఏ గ్రేటర్ దెన్ 0 ఉండాలి, నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. 1 ఉండొద్దు ఏ ప్లేస్లో బేస్లో, అంటే ఈ బేస్ దగ్గర ఏడైనా 1 ఉండొద్దు, గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంటే 0.1 ఉండొచ్చు మళ్ళీ నో ప్రాబ్లం, కానీ 1 అనేది ఉండొద్దు. ఓకే, ఇంకా గ్రేటర్ దెన్ 2 ఉన్నా నో ప్రాబ్లం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు వాటి బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేసేద్దాం. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం లాగ్ 32 బేస్ 2 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇప్పుడు దాన్ని ఎక్స్పోనెన్షియల్కి మార్చమని చెప్తుంది. దీన్ని ఇది లాగరిథం ఫామ్ ఉంది, ఎక్స్పోనెన్షియల్ మార్చమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏది ఫామ్ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ, ఇది ఇక్కడ ఇచ్చింది. ఓకే, ఎక్స్ అనేది ఎక్స్ కామన్గా ఇచ్చాడు, కానీ మనకి ఏ విధంగా చేంజ్ చేయాలి, ఏ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్గా చేంజ్ చేయాలి. ఓకే, ఏ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్గా చేంజ్ చేయాలి. ఓకే, సింపుల్గా ఏం లేదు, ఏ అంటే 2, ఓకే, ఎన్ అంటే 32, ఓకే, ఎక్స్ అంటే ఎక్సే. ఓకే, ఇప్పుడు ఏ ఎంత అని చెప్పాను 2 పవర్ ఎక్స్ అంటే ఎక్స్ 2 పవర్ ఎక్స్. ఓకేనా, ఎక్సే ఉంది. నెక్స్ట్ ఎన్ అంటే 32. ఓకే, 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 32ని ఏమని రాసుకోవచ్చు, 2 పవర్ 5 రాసుకోవచ్చు. బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ని షుడ్ బి ఈక్వేటింగ్, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత 5. ఓకే, సింపుల్గా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకేనా, వీడియో రికార్డ్ అవుతుందో లేదో ఒక్కసారి చెక్ చేస్తాను. ఓకే, అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ అలానే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకొక 2-3 ప్రాబ్లం చేసి ఒక 2-3 లాంగ్ క్వశ్చన్ చేస్తే సరిపోద్ది. ఫస్ట్ చాప్టర్లో చెప్తాను, అన్ని ప్రాబ్లం చెప్తున్నాను చెప్పడానికి ఉంది, కానీ ఫస్ట్ స్టార్టింగ్ కదా, కొన్ని చెప్పి తర్వాత మొత్తం మీద లెంత్ వీడియో చేద్దాం. ఓకే, ఎందుకంటే బోర్ కొడుతుంది ఫస్ట్నే అన్నీ చెప్తుంటే మీరే ఫీల్ అవుతారు, అన్ని జ్ఞానం చెప్తే చూడాలనిపించదు అంటారు. ఓకే, నెక్స్ట్ లాగ్ 625 బేస్ 5 ఇజ్ ఈక్వల్ టు వై అని ఇచ్చాడు. దీన్ని ఎక్స్పోనెన్షియల్కి కన్వర్ట్ చేయమంటాడు. చూడండి,
ఫస్ట్ 625ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 5 లెక్కన 5 పవర్ ఏమని రాయొచ్చు. ఓకే, అంటే ఫార్ములా వాడి ఇంతకుముందు చేసాం, డైరెక్ట్గా ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం అండి ఇంకో రకంగా కూడా చేయొచ్చు. అంటే ఈ 625ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మీకు తెలుసు ఆల్రెడీ 5 1 జా 5, నెక్స్ట్ 1 2, 5 2 జా 10, మళ్ళీ 5, నెక్స్ట్ 5 25 జా, నెక్స్ట్ 5 5 జా అంటే 5 పవర్ 4. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు 5 పవర్ 4 టైమ్స్ వచ్చింది కదా, కాబట్టి లాగ్ 5 పవర్ 4 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు y అని ఇచ్చాడు. మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఫార్ములా చూడండి, సేమ్ టు సేమ్ బేస్ ఇది సేమ్ ఉంటే ఇది ఆర్గ్యుమెంట్, ఇది బేస్, ఈ రెండు సేమ్ ఉంటే ఇది ఈక్వల్ టు 1. ఇక్కడ ఈ ఫార్ములా వాడతాం. ఈ పవర్ ఉన్నది ముందుకు వస్తుంది, పవర్ ఇక్కడ ఎమ్ అనేది ఎంత, ఇక్కడ 4 అనమాట, ఈ 4 ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు లాగ్ 5 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, ఇది సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి 1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 అనమాట. ఓకే, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఫార్ములాస్ కూడా ఇక్కడ ఉన్నాయి మీకు. ఈ ఫార్ములాస్ వచ్చేస్తే మీకు లాగరిథమ్స్లో అన్నీ చేయొచ్చు, 10th క్లాస్ బేస్ అయ్యి. ఇంకా డెప్త్ ఉంటుంది, అది మీకు నో నీడ్ ఇప్పుడు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, థర్డ్ వన్. లాగ్ 10,000 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు z అని ఇచ్చాడు. సేమ్ అలానే 10,000 ఏమని రాయొచ్చు, ఇప్పుడు 10 పవర్ 1 అంటే 1 10. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 పవర్ 1 అంటే 10 స్క్వేర్ అంటే 100. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. 10 క్యూబ్ అంటే 1000. ఇప్పుడు 4 zeros ఉన్నాయి కాబట్టి 10 పవర్ 4. లాగ్ 10 పవర్ 4 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, ఇంతకుముందు ఫార్ములా ఈ పవర్ ఉంది కదా, ఇది ముందుకు వస్తుంది, అంటే ఈ 4 అనేది ముందుకు వస్తుంది. 4 లాగ్ 10 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు n. ఇది మొత్తం 1 అవుతుంది. ఓకే, సేమ్ టు సేమ్ ఉంటే 1 అని చెప్పాను. ఓకే, అర్థం చేసుకోవాలి. 4 into 1 ఈజ్ ఈక్వల్ టు n. 4 into 1 ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు ఎంత 4. ఓకే, ఒక 3 అయిపోయినాయి. నెక్స్ట్ వేరే డిఫరెంట్ ప్రాబ్లమ్ చేద్దాం కొంచెం. ఓకేనా, సేమ్ ఒకటే మెథడ్లో చేద్దాం, కొన్ని వేరే ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. ఓకేనా, చూడండి కొద్దిగా స్పీడ్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఓకేనా, కొన్ని ప్రాబ్లమ్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ ఒక 2-3 చేసినాక మళ్ళీ వేరే షార్ట్ ఆన్సర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ ఎల్ఏక్యూ లాంగ్ క్వశ్చన్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, if 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ x by y plus y by x. దిస్ ఈజ్ క్వశ్చన్ బుక్, ఆల్ క్వశ్చన్స్ ఇంక్లూడెడ్. ఓకే, ఒకసారి చూడండి, అందరు మంచిగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, కొద్దిగా తొందర ఉన్నట్టు ఫాస్ట్గా అయిపోయింది, ఫాస్ట్ కానీ. ఓకేనా, ఎందుకంటే అర్థం కాకపోతే ఎన్ని చెప్పిన వేస్ట్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. ఫస్ట్ 2 log x plus y is equal to 3 log. నేను డైరెక్ట్ రాస్తున్నా, స్టెప్ ఇది రాయడమే. ఒకసారి చూడండి, ఇక్కడనే అబ్జర్వ్ చేయండి. ఇది 2 ముందుకు ఉందంటే ఇక్కడ, ఇది ముందుకు ఉందంటే ఇది పవర్లో ఉందంటే, అంటే ఇది పవర్ వస్తుంది ఇక్కడికి, ఇక్కడ ముందు రాసినాం అది పవర్లో రాస్తున్నాం, అంటే ఇక్కడ కూడా 2 ముందు రాస్తే అది పవర్లో రాయొచ్చు. అంటే ఏమని రాయొచ్చు, లాగ్ x ప్లస్ y హోల్ పవర్ 2. నెక్స్ట్ ఇక్కడ లాగ్ 3 క్యూబ్, ఈ 3 అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, నెక్స్ట్ లాగ్ x ప్లస్ లాగ్ y. ఓకే, నెక్స్ట్ లాగ్ x ప్లస్ y హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్సే ఇక్కడ ప్లస్సే, మనకు ఆల్రెడీ ప్లస్ ఉంటే ఏమన్నట్టు ఇంటూ చేసినాం, x ఇంటూ y అని చేసినాం. ఓకేనా, బేస్ అనేది ఇక్కడ ఏం లేదు. ఓకేనా,
ఏం లేనప్పుడు కామన్గా 10 అని తీసుకోవచ్చు, అన్నిట్లో 2 అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు డైరెక్ట్ ఇవన్నీ ఇంటూ చేయొచ్చు. ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్, అంటే ఇక్కడ ఉన్న ఇది ఎక్స్ ఆర్గ్యుమెంట్, వై కూడా ఆర్గ్యుమెంట్, ఇవి బేసెస్. ఇక్కడ ఓన్లీ ఆర్గ్యుమెంట్సే ఉన్నాయి, బేస్ ఏదో ఒకటి అనుకోవచ్చు. ఓకే, అప్పుడు log 3 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు log 27xy. 3 అంటే 27. ఓకేనా. నెక్స్ట్ log x ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ log క్యాన్సల్, x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 27xy. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a ప్లస్ b హోల్ స్క్వేర్ లెక్కన a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. అంటే a అంటే x, b అంటే y. a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, అలా ఎక్స్పాండ్ చేసినాం. నెక్స్ట్ 27xy. ఈ 2xy అని అటు సైడ్ తీసుకెళ్దాం. ఎందుకు తీసుకెళ్ళాలి సార్ అంటే ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది, అంటే ఇది బిగ్ వాల్యూ, అంటే స్మాల్ వాల్యూ వెళ్ళాలి. ఓకే, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 27xy మైనస్ 2xy. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 25xy. ఎందుకంటే 27లో 2 పోతే 25xy. ఓకేనా. ఇప్పుడు ఈ xyని ఇటు సైడ్ బోత్ టర్మ్స్కి డివైడ్ చేస్తున్నాం. అంటే ఎక్స్ స్క్వేర్ బై xy, నెక్స్ట్ వై స్క్వేర్ బై xy ఇజ్ ఈక్వల్ టు 25. ఓకే, ఇప్పుడు x క్యాన్సల్ అయిపోతే x బై వై ఇక్కడ, నెక్స్ట్ అక్కడ y క్యాన్సల్ అయిపోతే y బై x. ఓకే, ఇది ఈక్వల్ టు 25. మనకు కావాల్సిన వాల్యూ ఇది ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 25. ఒకసారి చూసుకోండి, అర్థం కాకపోతే అడిగేసాను. ఇవి ఫార్ములాస్. ఓకేనా, అందరికి అర్థమైనా అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి వీడియో చెక్ చేస్తా. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ కొంచెం స్పీడ్ అయింది అనుకుంటున్నా, స్లో చెప్తా, దానికి ట్రై చేస్తాం, ఎందుకంటే మళ్ళీ మీరే అంటారు. ఇంకొక ప్రాబ్లం లాగరిథమ్స్ ఇలాంటి మోడలే ఇస్తాను. ఒకటి, ఇఫ్ log x ప్లస్ వై బై 5 ఇజ్ ఈక్వల్ టు ఆఫ్ log x ప్లస్ log y. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x బై y ప్లస్ y బై x. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, సింపుల్గా ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ log x ప్లస్ వై బై 5 ఈజ్ ఈక్వల్ టు, నేను ముందు ఉంటే అది పవర్కి వెళ్తుంది అని చెప్పాను. ఇంకోటి బ్రాకెట్ లోపల ప్లస్లు ఉన్నాయి, రెండు ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. ఇక్కడ log x ప్లస్ log y అంటే log xy. బేసెస్ గురించి ఆలోచించాలి, అలా బేసెస్ ఏమి ఇవ్వలేదు, ఇవ్వకుండా కామన్గా ఏదో ఒకటి తీసుకోవచ్చు. 1 కాకుండా 0కు ఎక్కువగా. ఓకేనా, మైనస్ తీసుకోవద్దు బేస్లా. ఓకే, అప్పుడు హాఫ్ ఇంటూ నేను ఏం రాస్తున్నా అంటే ప్లస్ ఉంది కాబట్టి log xy. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి log xy. ముందు ఉంటే అది పవర్లోకి వెళ్తుంది. ముందు ఉంటే అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు ఉంది అంటే ఇది పవర్కి వచ్చింది, అంటే ఇలా ఉన్నప్పుడు ఇది వాడచ్చు, ఇలా ఉన్నప్పుడు ఇది వాడచ్చు. ఓకే, ఇది ముందు ఉంది కాబట్టి పవర్కి వెళ్తుంది. అప్పుడు log xy హోల్ పవర్ 1/2. ఓకే, xy హోల్ పవర్ 1/2 అంటే రూట్ అనమాట. 1/2 పవర్లో 1/2 ఉంటే రూట్. ఓకే, log రూట్ xy. ఓకే, ఇక్కడ log x ప్లస్ వై బై 5. ఓకే, నెక్స్ట్ log క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ x ప్లస్ వై బై 5 ఈజ్ ఈక్వల్ 5 నాట్ సైడ్ తీసుకెళ్తే ఇంటూ అవుతుంది, 5 ఇంటూ రూట్ xy. ఓకే, ఇప్పుడు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్. ఓకే, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్. ఓకేనా, అప్పుడు x ప్లస్ వై హోల్ స్క్వేర్, నెక్స్ట్ 5 రూట్ xy హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్కి దీనికి వెళ్తుంది, కానీ ఈ స్క్వేర్ దీనికి కూడా సంబంధించింది కాబట్టి ఇక్కడ 25xy. అంటే ఈ స్క్వేర్ అనేది దీనికి రెండింటికి. ఓకే, అర్థం చేసుకోవాలి.
నెక్స్ట్ ఇది ఎలా ఉందంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్కన, అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇప్పుడు ఈ 25xy ఉంది కదా, దాని ఇటు సైడ్ వస్తే ఈ 2xy అటు సైడ్ వస్తే 23xy ఇంతకుముందు లాగానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 23xy డైరెక్ట్ రాస్తున్నాం. 25లో 2 పోతే 23xy. xyతో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై xy నెక్స్ట్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 23. ఇప్పుడు దీన్ని క్యాన్సలేషన్ చేస్తే డైరెక్ట్గా మనకేమొస్తుంది, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని 23. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, అలా ఓకేనా? ఓకే, మీరు హ్యాపీగా ఉంటారని నేను నమ్ముతున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఒకసారి వీడియో చెక్ చేస్తా. ఓకే, ఇక్కడ అవుతుంది, నో ప్రాబ్లం. ఇంకా ఒక 2-3 ప్రాబ్లం చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెప్పి నెక్స్ట్ వీడియోలో కూడా కొన్ని చేద్దాం. ఓకేనా, చేయాలంటే చాలా ఉన్నాయి. ఓకే, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే చేద్దాం, డెరివేటివ్ 2 ప్రాబ్లం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000. Then find the value of 1 by x minus 1 by y. చాలా సింపుల్ ఉంటుంది, మీరు ఏం టెన్షనే పడద్దు. ఓకేనా, చాలా చాలా సింపుల్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఆన్సర్ ఫస్ట్ 2.3 whole power x ఈ రెండు కంపేర్ చేసుకోండి. ఫస్ట్ ఇది ఈక్వల్ టు 1000 కదా, 1000 ఏమో రాసుకోవచ్చు 10 క్యూబ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2.3 ఇది ఎక్స్ లేకుండా చేయాలంటే ఇక్కడ డివైడెడ్ బై ఎక్స్ చేయాలి, ఇక్కడ బోత్ సైడ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళకు డివైడ్ చేస్తే వీళ్ళకు కూడా డివైడ్ చేయాలి. ఓకే, అప్పుడు ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10^3 బై ఎక్స్. అప్పుడు 2.3 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 10^3 బై ఎక్స్. నెక్స్ట్ సెకండ్, ఇది రెండు కంపేర్ చేసుకున్నాం. అప్పుడు 0.23 ఇది 1 అనుకున్నాం. ఓకే, 0.23 whole power y is equal to 10 క్యూబ్. అది కూడా 1000 కదా, 1000ని 10 క్యూబ్ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా y లేకుండా చేసుకున్నాం, అంటే డివైడెడ్ బై y, అంటే 0.23 whole power y by y is equal to 10^3 by y. ఓకే, y క్యాన్సల్, y క్యాన్సల్. ఓకేనా, ఇప్పుడు అండి 0.23 is equal to 10^3 by y. దీన్ని నేనేమని రాసుకుంటున్నా అంటే 2.3 అని రాసుకుంటా. 2.3 అని రాసుకుంటే చూడండి 2.3 అని రాసుకుంటే అప్పుడు ఏం చేయాలి, డివైడెడ్ బై 10 చేయాలి, డివైడెడ్ బై 10. అప్పుడు సింపుల్గా ఇప్పుడు చూడండి, ఇది ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు 23 ఉంది. ఓకే, 230 ఉంది. ఓకే, 230ని నేను బై 10 రాసుకుంటే ఇది ఒక 0 ఎంచుకుంటున్నాను. అదే అర్థమైంది అనుకుంటున్నాను. 0 క్యాన్సిల్ అయితే 230. అదే 23 ఉంది కదా, 23ని 230 అని రాస్తున్నాం. ఓకే, 23 మనకు యాక్చువల్గా 230 అని రాసినప్పుడు బై 10 రాసుకోవాలి. అంటే ఒక నెంబర్ రైట్ సైడ్ పోతున్నప్పుడు, ఇక్కడ రైట్ సైడ్ పోతున్నప్పుడు ఒక నెంబర్ డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ పెడుతున్నందుకు బై 2, అదే ఇక్కడ పాయింట్ పెడితే ఇక్కడ 2 zeros రావాలి, అంటే 100 రావాలి. ఓకే, ఇక్కడ పెడుతున్నప్పుడు దీనికి ఇంటూ చేయాలి. ఓకే, ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ పోతేనో ఇంటూ చేయాలి, రైట్ సైడ్ పోతే డివైడ్ చేయాలి. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 10^3 by y. ఓకే, ఇప్పుడు 2.3 ఈజ్ ఈక్వల్ టు ఈ 10 అటు సైడ్ పోతే ఇంటూ చేస్తుంది, 10 ఇంటూ 10^3 by y. ఓకే, ఇక్కడ 1 ఉన్నట్టే పవర్. ఓకే, బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి యాడింగ్.
ఓకే, అప్పుడు 10^3/y ప్లస్ 1. ఓకే, 2.3 ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకేం కావాలి. 2.3 అంటే 10^3/y ప్లస్ 1. ఇప్పుడు ఇది 1, ఇది సెకండ్ ఈక్వేషన్. ఫ్రమ్ 1 and 2 ఈక్వల్ కదా. ఫ్రమ్ 1 and 2 ఇక్కడ 2.3 ఉంది, ఇక్కడ 2.3 ఉంది. అంటే ఇక్కడ LHS ఈక్వల్ ఉన్నాయి, RHS కూడా ఈక్వల్ అయితే. అంటే అప్పుడు 10^3/x ఈజ్ ఈక్వల్ టు 10^3/y ప్లస్ 1. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్ షుడ్ బి ఈక్వేటింగ్. అంటే 3/x ఇక్కడ రాయాలి, పవర్స్ బేసెస్ ఈక్వల్. సో పవర్స్ షుడ్ బి ఈక్వేటింగ్, ఓకే. అప్పుడు 3/x ఈజ్ ఈక్వల్ టు 3/y ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఈ 3/y ఈ సైడ్ తీసుకుందాం. 3/x మైనస్ 3/y ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 3 కామన్ తీస్తే 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 3 అనేది అటు సైడ్ వెళ్తే 1/3 అవుతుంది, ఎందుకంటే ఇది ఇంటూ అవుతుంది. అటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. ఓకే, మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది రిజల్ట్ మనకు కావాల్సింది. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చెప్పడానికి నాకు కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఓకేనా, అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను. చేయాలి, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్పాలి మీకు. ఓకే.